హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డైట్లోకి కావాల్సిన పన్నీర్ రెసిపీ కంప్లీట్ ఎలా చేయాలి, ఏంటి, ఎంత ఆయిల్ వాడాలి, ఎంత క్వాంటిటీలో పన్నీర్ని వాడాలి, ఫుల్ లెంత్ వీడియో, కుకింగ్ వీడియో. ఇది ఫస్ట్ టైం మన ఛానల్లో కుకింగ్ వీడియో పెడుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకొని, ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసి వీడియోలోకి వచ్చేయండి. డైట్లో ఉన్న వాళ్ళు మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. పన్నీర్ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఈ పన్నీర్, ఒక ప్లేటు, ఒక నైఫు, ఒక గరిట. మెయిన్గా డైట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఉండాల్సింది ఈ వెయింగ్ స్కేల్. దీంట్లో మనం వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ యొక్క బరువు తెలిస్తే క్యాలరీస్ తెలుస్తాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ముందుగా అసలు ఈ ప్యాన్ దీని మీద పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. డన్. పన్నీర్ని మనం డిజైన్కి తగ్గట్టు కట్ చేసుకోవాలి. అది క్యూబ్స్గా కానీ స్లైసెస్గా కానీ మన ఇష్టం. సో కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం అన్ని చోట్ల ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అనుకున్నా కూడా ఇట్లాంటి ప్లాస్టిక్ కవర్లోనే మనం తీసుకునే ఫుడ్ వస్తూ ఉంటుంది. మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలంటే ఫస్ట్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఇంతకీ వెయిట్ చెప్పలేదు కదా, ఇది 200 గ్రామ్స్. ఇది 200 గ్రామ్స్కి మనకి ఎన్ని క్యాలరీస్ వస్తున్నాయి? 100 గ్రామ్స్లో 274 అంటే 528 క్యాలరీస్ అనుకుంటా ఓవరాల్గా. అంతే కదా, 528 క్యాలరీస్ ఎంత వస్తాయి. ఇందులో మనం ఇప్పుడు 200 గ్రామ్స్ అంటే మొత్తం నేనే తిన్నాను, హాఫ్ లాగా 100 గ్రామ్స్ నాకు, 100 గ్రామ్స్ మౌనికి. సో క్యూబ్స్గా కూడా సెట్ అయిపోయింది. మనం వెయ్యింగ్కి దీన్ని వాడదాం. దీన్ని వాడితే తెలీదు. మౌని, ఏదైనా చిన్న కప్ లాంటిద్దా? బరువు చూడాలా దీనికి, పన్నీర్కి 100 గ్రాములు సపరేట్గా, 100 గ్రాములు సపరేట్గా. ఇవన్నీ ఇదేంది మౌని? ఇదే ఇది కారం, పసుపు, గరం మసాలా, సాల్ట్. ఇవి ఎంత అంటే తగినంత. మరి మా ఊరి వంట రేంజ్లో కాకపోయినా మా ఇంట్లో వంట ఆ రేంజ్లో హెల్దీగా డైట్లో మంచి ప్రోటీన్ మర్చిపోయాం కదా, మీకు చెప్పాలి, చూపిస్తా చూడండి. ప్రోటీను దీంట్లో 100 గ్రామ్స్కి 16 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ 3 గ్రామ్స్ వస్తున్నాయి. పర్లేదు, 16 గ్రామ్స్ అంటే ఒక మీల్కి సరిపోద్ది. 16 గ్రామ్స్ అంటే మినిమం. ఇప్పుడు దీన్ని 100 గ్రామ్స్ ఎంత వస్తుందో లెక్క పెట్టాలి. కరెక్ట్గా 100 గ్రామ్స్. సో ఇది 100 గ్రామ్స్. దీంట్లో 16 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 274 క్యాలరీస్. ఇంకా మనం వాడే కుకింగ్ ఆయిల్ని బట్టి కుకింగ్ ఆయిల్ కూడా 5 గ్రామ్స్ అంటే ఒక టేబుల్ స్పూన్కి కొంచెం హాఫ్ తక్కువ. ఇది ఇంతే కుకింగ్ ఆయిల్. ఇప్పుడు దీంట్లో వాడబోయేది 5 గ్రామ్స్ ఉంటుంది అంతే. 1 గ్రామ్ 9 క్యాలరీస్, 5 గ్రామ్స్ కాబట్టి 5 × 9 45 క్యాలరీలు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు వీడియోలోకి మౌని వస్తుంది, మిస్ చెఫ్ మైక్. ఇప్పుడు కుక్ వచ్చింది. ఇప్పుడు దాకా మైక్ పెట్టుకోలేదు. ఇప్పుడు మైక్ ఒకసారి ఆన్ చేసిన తర్వాత వాయిస్ క్వాలిటీ కూడా చూడండి, బాగా వస్తుంది.
ఆన్ చేసుకో మైక్, నొక్కి పెట్టు అట్లాగే. రెడీ 1 2 3. నువ్వు రావా? నేను వస్తా తినేదానికి లాస్ట్లో. నేను వస్తా తినేదానికి లాస్ట్లో. దాని చేయాలి కదా. ఇది ఎట్టమా? అది ఆన్ అని ఉంటుంది చూడు, అందుకే కాలేజీకి పోయినప్పుడు ఇంగ్లీష్ కూడా రానప్పుడు అదే ఆన్ చేసి పెట్టేదాన్ని. ఫ్రై హీట్ అవని స్టిర్ ఫ్రై. ఇది చాలు 200 దాని మీద ముందు పన్నీరు. వద్దులే చాలే, చూసాం. పన్నీర్ అంట. ఇప్పుడు దాకా నేను చెప్పింది పన్నీరే. ప్రాసెసింగ్ చెప్పాలి కదా. కానీ చెప్పు. పసుపు, సాల్ట్, అది దానికి కూడా ఇద్దరికి కలిపి అది తీసుకో. అది కూడా మిక్స్ చేసే మొత్తం 200 గ్రామ్స్కి. ఆ మసాలాలన్నీ, దట్టమైన మసాలాలన్నీ అద్దిన తర్వాత ఇట్లా రెడీ టు కుక్. ఇందులోకి ఆయిల్ అంతే చాలు, ఇంకేమాకు వేయను కూడా. సో ఇట్లా ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూనే దీంట్లోకి వాడింది. టేస్టీగానే ఉంటుంది, మళ్ళీ టేస్ట్ లేకుండా ఏమి ఉండదు. ఆయిల్ ఎక్కువ వేసినంత మాత్రాన ఎక్స్ట్రా టేస్ట్ ఏం రాదు. మనకు టేస్ట్ తెచ్చేది పన్నీర్, అక్కడ వాడే ఆయిల్ కాదు. నేను చెప్తాను ఫస్ట్. దీన్ని 5 మినిట్స్ అలా పెట్టేసుకోవాలి. అవును, అది చెప్పు. ఇది 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది బాగా అందులో మసాలాలన్నీ ఇమిడిన తర్వాత అప్పుడు కుక్ చేస్తాం అన్నమాట. చెప్పను మొత్తం ఇప్పుడు తీసేదా. 5 మినిట్స్ కంప్లీటెడ్. మ్యారినేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా మా ఊరు వంటలాగా అడిగేదా మేడం మీరు? ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటలు? మిమ్మల్ని చూసి, మీ డైట్ చూసి చెక్ చేస్తా ఉంటా ల్యాప్టాప్ లో డైట్. మీరు చేసే వంటలు భయంకరమైన ఉప్పు, కారం. లేదులే, ఊరికే అన్న. మళ్ళీ ఎందుకు నూనె వేస్తున్నావా? నూనె వేయబాకు, నూనె. రెడీ. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. పన్నీరు ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాం. మంచిగా ఫ్రై లాగా రావాలంటే అలాగా పెట్టుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాం. తక్కువ ఖర్చు, ఇంకా ఎక్కువ ప్రోటీన్. సరే, మీకు ఒక ఇంపార్టెంట్ టిప్, మోటివేషన్ అంట చెప్పు. ఇప్పుడు చెప్పు. ఏగా చెప్పు. ఎక్కడో హోటల్కి వెళ్ళి తినే బదులు మనం ఇంటి దగ్గరే తక్కువ ఖర్చుతో పన్నీర్ ఇలా కూడా చేసుకోవచ్చు. చికెన్ లేని టైంలో ఫ్రై లాగా, పప్పు వాటిలో, పచ్చట్లో మేము ఎక్కువ ఇవే తీసుకుంటాం. బాగుంది, సూపర్. సో పన్నీర్ ఇప్పుడు ఉడుకుతా ఉందంటే హీట్ అవుతా ఉంది. అయిపోయిన తర్వాత అంతే. మా డైట్లో ఉన్న కుకింగ్ వీడియోస్ ఇట్లా ఈ ఎన్విరాన్మెంట్తో కావాలనుకుంటే
మీరు కామెంట్ కానీ చేశారు అంటే ఇంట్రెస్టెడ్ బాగున్నాయి వీడియోస్ అని రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాం. లేదు వద్దు అంటే ఇంకా వీడియోస్ అయితే చేయం. ఇట్లాంటి వీడియోస్ నేను నార్మల్గా ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చేస్తాను. అది సంగతి. ఇప్పటిదాకా వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకోసారి మళ్ళీ అయితే లాస్ట్లో చూద్దరు. టేస్ట్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనమే హెవీ మసాలాలు భయంకరమైన నూనె అట్లాంటివి ఏం వాడాల, ఉన్న దాంట్లోనే కొద్దిగా వాడి నీట్గా అయితే చేసుకున్నాం. చెఫ్ మౌని వీడియో ఎండింగ్ దగ్గర తీసుకురా. చెఫ్ మౌనితో ఫిట్నెస్ ట్రైనర్ మస్తాన్ విత్ కుకింగ్ వీడియోస్. హీట్ కి ఇక్కడ అంతా వాటర్ వస్తాయి చూసా, దాన్ని ఏమంటారు? స్టీమ్. చెప్పు. ఆవిరి. చెప్పు నువ్వు. ఆవిరి అంటారు దాన్ని. ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు, ఏం మాటవు అంటుకోబావు. చూడండి ఇక్కడ అంతా వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. అవును. సో ఆయిల్ వేయకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇట్లా 3 డైరెక్షన్స్లో లైట్గా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకొని తినేయచ్చు ఈజీగా, టేస్టీగా, హెల్దీగా. క్యాలరీస్ మెన్షన్ చేసి వీడియో అయితే చేసాం కాబట్టి దీంట్లో మీకు ఆల్మోస్ట్ 350 లోపు క్యాలరీస్ అనేది మీకు దీని నుంచి రావచ్చు. 350 క్యాలరీస్. ఒకవేళ 350 క్యాలరీస్ వచ్చినా కూడా మీకు డే అంతా ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇంకా రిమైనింగ్ మీల్స్లో అట్లాంటి మీల్స్లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రోటీన్ కోసం దీంట్లో నుంచి మాకు ఇప్పుడు 16 × 200 గ్రామ్స్ కాబట్టి 32 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 30 గ్రామ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 గ్రామ్స్ ప్రోటీన్తో 200 గ్రామ్స్ పన్నీరు ఒక మంచి హెల్దీ మీల్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైనా కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, మజిల్ బిల్డింగ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఇట్లాంటి రెసిపీస్ ట్రై చేయొచ్చు హెల్దీగా అండ్ టేస్టీగా. సో టేస్ట్ చేయమోని అవ్వాలి కదా, అయిపోయింది కదా, ఆ పక్క అవ్వాలి కదా, అది సరిపోద్ది. మిగతాది పొట్టలో ఉడికిపోద్ది. కొద్దిసేపు ఉండి అయిపోద్ది. మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై లాగే పన్నీర్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది బాగుంటుందో బాగుండదో. హ్యాపీ దాన్ని ఇంకా దీనికి మామూలుగా పోర్కుంటే స్టైల్గా గుచ్చి తినచ్చు. తింటా కాలిందా? అమోఘం, అద్భుతం. మా బడ్డీని కూడా అడిగి చెప్తాం. బడ్డీకి పెట్టారు కూడా వీడేది. ఏ మావా పాపం మావా, పిలువు బడ్డీని అడిగా. బడ్డీ బడ్డీ బడ్డీతో ఈ పక్కన రా. కాలుతుంది, పట్టుకో. కాలుతుంది దానికి. ఇందో బచ్చ తింటాము పన్నీర్. అదా బడ్డీకి నచ్చలే ఫ్రెండ్స్. తింటది బచ్చి, అది కూడా నచ్చలే. తింటది, ఖచ్చితంగా తింటది పన్నీరు. వద్దు. సో ఫైనల్గా తినింది, బడ్డీకి నచ్చింది. నచ్చడం అంటే తోకు. సో గైస్ అది సంగతి. వీడియో అయితే కంప్లీటెడ్. సో ఎలా అనిపించిందో వీడియోలో మీకు మీ చూసారు కదా, ఈ కుకింగ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియో లేదా ఫిట్నెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. చెఫ్ మౌనితో ట్రైనర్ మస్తాన్, కెమెరామ్యాన్ కూడా నేనే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. బాయ్ 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 చెప్పట్టు చూడు. బాయ్.